2020 మే 7వ తేదీ అంటే విశాఖ వాసులకు ఒక్కసారిగా కూడా ఉలిక్కిపాటు గుర్తొస్తుంది. అదే రోజు గోపాలపట్నం సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగింది. సైరన్ గ్యాస్ విడుదల కావడంతో సుమారుగా 15 మంది కూడా మృత్యువాత పడ్డారు. ఇదే నేపథ్యంలో వేల మంది ఏదైతే స్థానికులు ఉన్నారో వారంతా కూడా స్టెరైన్ గ్యాస్ పీల్చి ఇప్పటికీ కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పరిస్థితి. అసలు స్టెరైన్ గ్యాస్ ప్రమాదం జరిగి సుమారు 5.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా వారికి ఎటువంటి న్యాయం జరగలేదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నా సరే ప్రభుత్వాలు కూడా వారిని పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు వీరు ఇప్పటికీ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం ఎటువంటి హామీ ఇచ్చిందనే దానికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్న వెంకటాపురం గ్రామస్తుల బాధ్యతల్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నా పేరు బొద్దపూర్ కృష్ణవేణి సార్. మేము ఎల్జీ మే 7లో ఏదైతే జరిగిందో గ్యాస్ విక్టంలో మేము బాధ్యతలం సార్. గత ప్రభుత్వం ఏదైతే హెడ్ టు 10,000 ఇచ్చిందో ప్రతి ఒక్కరికి అలాగే ఇస్తే బాగుంది సార్. ఇప్పుడు కూడా ఆ సహాయం ఏదో మా హెడ్ టు హెడ్ సర్వే చేసో ఏదో రకంగా ఇస్తే బాగుంది సార్. ఎలాగైతే అప్పుడు ఏదైతే లెక్క ప్రకారంగా సచివాలయం సిబ్బంది తెలియదు, వాలంటీర్ సిబ్బంది ఉండేవారు సార్. ఆ వాలంటీర్ ఏ విషయంలోనూ ఏం జరిగిందో తెలియదు సార్. మా వరకు అయితే మాకు నష్టపరిహారం ఏ విధంగా అందలేదు సార్. మాది 3 ఫ్యామిలీలు సార్, 12 మంది, 12 మంది అన్నీ కలిపి ఒకే అకౌంట్లో అప్పుడు ఇచ్చేసారు. ఎవరిది వాళ్ళది హౌస్ల పరంగా మొత్తం ఫ్యామిలీల పరంగా ఎవరి వాళ్ళం ఉన్నాం సార్. తర్వాత ఎవరిది ఒక ఫ్యామిలీకి వేసారు, మిగతా 2 ఫ్యామిలీకి వేయలేదు సార్. ఎందువల్ల ఎన్ని ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే జీవీఎంసీ పంపిస్తారు, జీవీఎంసీకి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ పంపిస్తారు, ఎంఐ ఆఫీస్ 8 జోన్ పంపిస్తారు. ప్రతి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం సార్. మా సమస్య అంటే ఇప్పుడు పరిష్కారం లేదు సార్. కలెక్టర్ ఆఫీస్లో మేము గ్రేవెన్స్ ఇచ్చి 1 వీక్ అయిన తర్వాత మీ సమస్య పరిష్కారం అయింది, 1 వీక్లో మీకు సమస్య పరిష్కరిస్తామని చెప్తారు, మెసేజ్ వస్తుంది సార్. సరే మళ్ళీ మేము వచ్చే వరకు మళ్ళీ గ్రీవెన్స్ తీసుకున్న దాకా ఎటువంటి మాకు సమస్య పరిష్కారం అవ్వట్లేదు సార్. తర్వాత ముఖ్యంగా హెల్త్ పరంగా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పటికి కూడా ఈ 30 సంవత్సరాల్లో కనీసం 1 కిలోమీటర్ నడవలేకపోతున్నాం సార్. బ్రీతింగ్ ప్రాబ్లం, ఆవేశం, పిల్లలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత నడిచి వెళ్తే ఆవేశం, కళ్ళు మంటలు, పడుకునేటప్పుడు కూడా నోటు ద్వారా గాలి తీసుకున్నాక ముక్కు ద్వారా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా హెల్త్ పరంగా మేము బాగా ఇబ్బంది పడ్డాం సార్. మాకు హెల్త్ కార్డులు కావాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామన్నారు. దానికి ఇప్పుడుకొచ్చి ఎటువంటి పరిష్కారం చూపించలేదు. మాకు ముఖ్యంగా హెల్త్ పరంగా బాగా ప్రాబ్లం ఉంది సార్. మాకు హెల్త్ పరంగా హాస్పిటల్ కావాలి, మల్టీ హాస్పిటల్ కావాలి, హెల్త్ కార్డులు కావాలి సార్. మాకు మా నష్టపరిహారం మాకు అందలేదు సార్. మా ఆఫీసుల చుట్టూ తిరిగినా మా నష్టపరిహారం మాకు అందలేదు సార్. ముఖ్యంగా మా నష్టపరిహారం మాకు కావాలి, హెల్త్ పరంగా హెల్త్ కార్డులు కావాలి సార్. ఎమ్మెల్యే కాడికి వెళ్ళాం సార్, కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం, విఆర్ఓ కాడికి వెళ్ళాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, 8 జోన్కి వెళ్ళాం, మెయిన్ ఆఫీస్కి వెళ్ళాం. అయినా మాకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు సార్. పరిష్కరిస్తాము అంటారు, 1 వీక్ అయ్యాక మెసేజ్ వస్తుంది. 5 ఏళ్ళు అయింది సార్. ఇప్పటికి గ్యాస్ లీక్ అయ్యి 6వ సంవత్సరం సార్ ఇది. అప్పుడైతే మేము ఈ నష్టపరిహారం ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైతే చెల్లించారో అప్పటి నుంచే తిరుగుతున్నాం సార్. మాకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు సార్. మాయే సార్, మాకు రూపాయి అందలేదు. పిల్లలకి బాగోపోయినా ఏదైనా మా ఓన్గానా ఇది శర్మ హాస్పిటల్ అప్పచెప్పారు కానీ అక్కడ ఏం చూడట్లేదు సార్. ఏదో పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చేయడం పంపించేయడం సార్ అంతే. పెద్దోళ్ళకైతే బీపీ చెక్ చేసేయడం, పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చేయడం పంపించేయడం సార్. అదే పారాసిటమాల్ ట్యాబ్లెట్ ప్రతి అవయవానికి దెబ్బతిన్న అదే పనిచేస్తుంది. ఏంటి సార్, ఎవరికి వెళ్ళా పారాసిటమాల్ ట్యాబ్లెట్, కురోసిన్ ట్యాబ్లెట్ అంతే సార్. ముందుగా మీడియాకు నమస్కారం. నా పేరు బొద్దాపులత, వెంకటాపురం గ్రామం, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ బాధితులం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి రావడం కారణం ఏంటంటే మేము 1 సంవత్సరం పైగానే తిరుగుతున్నాం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. మా సంఘ సభ్యులు 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు. మాకు ఎటువంటి పరిహారం అందలేదు. 1 సంవత్సరం ముందు నా కుటుంబానికి ఎక్స్గ్రేషియా అమౌంట్ అని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ అమౌంట్లో కొంతమందికి అమౌంట్ వచ్చింది, కొంతమందికి అమౌంట్ రాలేదు. కుటుంబానికని ఇచ్చారు, కానీ మాకేమో 3 కుటుంబాలకి ఒకే అకౌంట్ కింద వేసేశారు. ఇప్పుడు దానికోసమే మేము సంవత్సరం పైగా తిరుగుతున్నాం. ఆ అమౌంట్ రాలేదు. అధికారుల చుట్టూ తిరిగాము, అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నా పంపిస్తాము చేస్తాము అంటున్నారే కానీ ఏమీ లేదు. పరిష్కారానికైతే ఏమీ చూపించలేదు. అండ్ నెక్స్ట్ మా అమ్మాయికి 3 సంవత్సరాలు అప్పుడు, చిన్న పాపకి, తనకి బాగా అంటే లంగ్స్కి పొగ పట్టేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డది పాప. ఆ కరోనా టైంలో ఆ చిన్న పాపని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశాను. వాళ్ళు చూసిన హాస్పిటలే సురక్ష హెల్త్ పార్క్ హాస్పిటల్. ఏంటంటే పాపకి లంగ్స్కి పొగ పట్టడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇప్పటికీ ఆ ఎఫెక్ట్స్ పాపలో ఉన్నాయి. బాడీలో ఏ ఒకటి చూపిస్తూనే ఉంటాయి.
తర్వాత స్వెల్లింగ్ అనే ఒకటి అయిపోయింది. అండ్ నెక్స్ట్ కళ్ళు మంటలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. పాపకి కళ్ళు మంటలు వచ్చినప్పుడల్లా స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాక అలా అలా మెడిసిన్ ఇస్తుంటే తగ్గుతూ ఉంటాయి. కళ్ళు మంటలు వచ్చాక తలనొప్పి వస్తుంది. తలనొప్పి తర్వాత బాడీలో పెయిన్స్ వస్తుంది. ప్రభుత్వం మా గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. ఏమైనా అడిగినా 4 సంవత్సరాల కిందట అయిపోయింది కదా, ఎందుకు ఇప్పుడు వస్తున్నారంట. కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అది ఎంత విశ్వాయువో ప్రపంచ దేశాలకు అన్నింటికీ తెలుసు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదో, మాకు పరిష్కారం చూపించట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే అధికారులు మా గ్రామానికి తగ్గ ఏవైతే మా సంఘ సభ్యులు అడుగుతున్నారో అవన్నీ, అలాగే బాధితులకు ఎవరైతే సహాయం అందలేదో సహాయం చేయవలసిందా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. నమస్తే అండి, నా పేరు జి శ్రీనివాసరావు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల సంఘం యొక్క సెక్రటరీని. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 6 ఏళ్ళు కావస్తున్న ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వారు సరిగ్గా స్పందించిన దాఖలాలు లేవండి. అప్పుడు జరిగినప్పటి నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా మేము వివిధ శాఖలకు, అంటే గవర్నమెంట్ శాఖలకు మేము వివిధ రకాలైన అర్జీలను సమర్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము చాలా అన్యాయానికి గురయ్యామండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వారు గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యే గణబాబు గారు ఇప్పటికీ ఆయన మా వెన్నుమొక్కై నిలిచి మా బాధితుల తరపున ఎప్పుడు నిత్యం పోరాడుతూనే ఉన్నారు. మేము పోరాడుతున్న ప్రతి దశలోనూ కూడా ఆయన మాకు సపోర్ట్ ఇస్తున్నారు. అటు అసెంబ్లీలో మాట్లాడడం కానీ, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కానీ, ఇటు లోకేష్ గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ వాళ్ళ మధ్యవర్తం వహించి మాకు న్యాయం చేయాలనే చూస్తున్నారు. దానిలో భాగంగా 5.5 ఏళ్ల పోరాటంలో మాకు ఈ మధ్యనే కలెక్టర్ గారు 62 రోజుల క్రితం ఇక్కడ జోన్ 8 జోనల్ కమిషనర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి వీళ్ళ యొక్క అర్జీలు ఏవైతే ఉన్నాయో తక్షణమే 15 రోజుల్లో పరిష్కరించాలని కోరారండి. ఇప్పటి వరకు దానిపైన పూర్తి చర్యలు తీసుకునే దాఖలాలు లేవండి. మేము ఆరోగ్యపరంగా చాలా రకాలైన ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. దానిలో భాగంగా ఇప్పటి వరకు మాకు వివిధ రకాలైన రీసెర్చ్ టీమ్స్ రావడం జరిగింది. ఇటు నేరీ కానీ, ముంబై టిస్ నుండి కానీ, గీతమ యూనివర్సిటీ నుండి కానీ, అటు ఎనరోవా టీమ్ సౌత్ కొరియా నుండి కానీ వాళ్ళు చాలా రకాల రీసెర్చ్లు చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఎక్కువగా వచ్చేది లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దాని నిమిత్తమై కూడా చాలా రకాల రిప్రజెంటేషన్లు అనేవి చేయడం జరిగింది. దాని ద్వారా భాగంగా ఎల్జీ వారికి కూడా మేము సబ్మిట్ చేశాము. వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇచ్చారు. మీరు ఎందుకు వెళ్తున్నారు, సౌత్ కొరియా ఎందుకు వెళ్తున్నారు, ఏంటి దానివల్ల ఉపయోగం ఏముంది, మేమే చేయాలి కదంటే గత 5.5 ఏళ్ళ నుండి ఏమీ చేయలేదు, మేము అప్పటి నుండి రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాం, మీరు చేసిన దాఖలాలు లేవు. చాలా జిగుత్సాకరంగా మాట్లాడతారండి ఎల్జీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే. ఇంక్లూడింగ్ లీస్ట్ దశలో ఉన్న వాచ్మెన్ కూడా మమ్మల్ని అసలు బాధితునిగా గుర్తించిన దాఖలాలు లేవు. వాళ్ళు లీస్ట్గా మమ్మల్ని గుర్తించలేదంటే కారణం ఏంటంటే పైనున్న ఎల్జీ పాలిమర్స్ అధికారులు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బాధితులకు న్యాయం చేస్తారని మీడియా ముఖంగా మీకు తెలియపరచుకుంటున్నానండి. నా పేరు నవీన్ కుమార్ అండి, మాది వెంకటాపురం గ్రామం, విశాఖపట్నం. మేము ఎల్జీ గ్యాస్ బాధితులం అండి. ఎల్జీ గ్యాస్ 2020 5వ నెల 7వ తారీఖు జరిగింది గ్యాస్ ఇన్సిడెంట్. అది తెల్లారుజాము 2 గంటలకు గ్యాస్ ఇన్సిడెంట్ అయింది. అది ఏమో అనుకొని ఏంటో చాలా భయంగా ఫీల్ అయిపోయి గ్యాస్ పీల్చి శ్రోత పడిపోయి ఉంటే మళ్ళీ మా బంధువులు వచ్చి గాజువాకలో ఉన్న ఆర్కే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఐసీలో 7 రోజులు ఉండి మళ్ళీ అడ్మిట్ అయ్యి 7 రోజులు ఉండి డిశ్చార్జ్ 13వ తారీఖు డిశ్చార్జ్ అయ్యామండి. అప్పటి నుంచి హాస్పిటల్ అప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన కాంపెన్సేషన్ వస్తుందని చెప్పారు, కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటి రూపాయి అందలేదు. నెక్స్ట్ ఎటువంటి కూడా మెడికల్ చెకప్లు కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ ఇస్తానన్నది ఎటువంటి హాస్పిటల్కి కానీ ఎక్కడ హెల్త్ కార్డులు ఏమి ఇష్యూ చేయలేదు. హెల్త్ సంబంధించి చాలా బాధపడుతున్నాయండి. ఆవేశం రావడం, ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉండడం, ఎప్పటికప్పుడు తల తిరిగినట్టు ఉండడం, కొంచెం పని చేసినా సరే అప్పుడు అంత ఎక్కువ పని చేసినా ఏమనిపించదు, కొంచెం పని చేసిన ఆవేశంలాగా వచ్చేయడం, పని చేయలేకపోవడం అవుతుంది. అందరికి బాధితులు అందరికీ అలాగే ఉన్నది. అక్కడ చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి 2020 సంవత్సరం నుంచి ఆర్జీలు ఇస్తూనే ఉన్నామండి. అప్పటి నుంచి కానీ ఇప్పుడు వరకు కలెక్టర్లు ఆదేశాలు ఇస్తున్నారు, ఎంక్వైరీ చేయిస్తాం అది ఇది అన్నారు, కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటిది ఏమీ రాలేదండి. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అలాగే ఇచ్చాం, వినతి పత్రం ఇచ్చాం, కలెక్టర్ గారు చేస్తాం అది ఇది అంటున్నారు. అప్పుడు మీకు గవర్నమెంట్ హామీ ఇచ్చింది కదా, ఏమైనా ఇచ్చింది ఏంటి? అంటే లాంగ్ టైం ట్రీట్మెంట్ ఇస్తాం, లాంగ్ టైం ట్రీట్మెంట్ ఇస్తాం, హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తాం, సపరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం అన్నారు సార్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు కానీ కనీసం
వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేయలేదు సార్. ఒకటి ఇచ్చినా సరే మామూలుగా అక్కడ ఇంజక్షన్లు చేయరు, ఏం చేయరు, ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తారు అంతే. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది మీకు తీసుకుంటారు? ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు సార్? వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు మీకు పడుతున్న ఇబ్బంది ఏంటి? సార్ ఆవేశం సార్, లంగ్స్ ప్రాబ్లం ఉన్నాయి చాలామందికి, గ్యాస్ పీల్చిన విటిమ్స్కి లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఆవేశం ఫీల్ అవుతున్నారు, తినేది జీర్ణించుకోలేకపోవడం కానీ, హెడేక్, ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి నీరసమై పడిపోవడం, చాలామంది బాధితులు అలాగే ఉన్నారు సార్. ఇప్పుడు మరి ఏమంటారు? ఇప్పుడు మరి ఇబ్బంది కదా, కంటిన్యూ కావాలి, ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు కదా, మరి ఎందుకు చేయట్లేదు వాళ్ళు? చేయట్లేదు సార్. అదే లాస్ట్ గవర్నమెంట్లో కూడా చెప్పారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని, లేదా హాస్పిటల్కి వేరే హాస్పిటల్ ప్రిఫర్ చేయడం, హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తాం, మీకు ఏదైనా మేము చూసుకుంటాం ఆ బాధితులు అందరూ. కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటి హాస్పిటల్ కానీ ఎటువంటి హెల్త్ కార్డులు కానీ వేరే హాస్పిటల్కి రిఫర్ చేయడం కానీ ఏమీ లేదు సార్ అక్కడ. మరి ఎలాగ మరి కంటిన్యూ ఇబ్బంది పడుతున్నారు, 5 ఏళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా? అదే సార్, కంటిన్యూ ఇబ్బంది పడుతున్నాం, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం కానీ దాని మీద ఎటువంటి స్పందన కూడా ఏమి రావట్లేదు సార్. ఏదో యాక్షన్ ప్రభుత్వాన్ని కలిసారు కొత్త గవర్నమెంట్, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిని కలిసారు? కలిసాం సార్. అక్కడ కనబాబు గారు కూడా బాగా సపోర్ట్ చేసి కేసు కొంచెం ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు దాకా అతను కూడా బాగా స్పందించి తీసుకుని వచ్చారు. అందుకే ఇంకా కలెక్టర్ గారి ఇష్యూ కూడా దగ్గరికి కూడా తీసుకొచ్చాం సార్. మళ్ళీ ఇంకా 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 ప్రజెంట్ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయి? ఉన్నాయి సార్, సేమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్న ప్రతిసారి మనం జోబులో రూపాయి తీసి పెట్టుకోలేకపోతున్నాం. హాస్పిటల్కి వెళ్తే 1000-2000 అవుతుంది ప్రతిసారి, అయినప్పుడల్లా మనం పెట్టుకోలేకపోతున్నాం కదా సార్. బాధితులు ఎవరైతే ఉన్నారో దేనివల్ల అయితే మనకి ఇబ్బంది కలిగిందో అలా ఆదుకుంటారని చూస్తున్నాం సార్. గవర్నమెంట్ ఆదుకోవాలని అని.